కార్యక్రమానికి ఈరోజు నేను ఈ టైంకి రాగలనా లేదా అనుకున్నాను. ఎందుకంటే లక్ష్మీపురం పుత్తూరు ఆ ఏరియాకి వెళ్ళాను. జనరల్గా వెళితే తిరిగి వచ్చేసరికి రాత్రి అవుతున్నాను. మన వాళ్ళంతా కూడా నన్ను పిలిచారు, ఈ విధంగా ఆప్కా మీటింగ్ ఉంది, మన వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేస్తాము, మీరు రావాలి అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. చాలా కార్యక్రమాలు కట్ చేసుకుని ఏమైనా సరే ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వాలి, ఒక మంచి కార్యక్రమం, ఒక సదుద్దేశంతో మన వాళ్ళందరూ చదువుకుని విదేశాలకు వెళ్ళి ప్రత్యేకంగా అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మనం చదువుకుని పైకి వచ్చి ఇక్కడ ఈ దేశంలో ఉద్యోగం చేసుకుంటున్నాం, మన స్థితి బాగుంది, మనం ఇలా ఉండడమే కాకుండా మన సామాజిక వర్గంలో పేదవాళ్ళకి చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో 30 మందితోటి ప్రారంభమైనటువంటి ఆప్కా ఈరోజు దినాభివృద్ధి చెంది దగ్గర 7,000 ఫ్యామిలీస్ ఇందులో మెంబర్స్గా చేరాలంటే చాలా సంతోషం, చాలా ఆనందించే విషయం. మన అందరం కూడా మన సామాజిక వర్గం గర్వించే విషయం. నేను మా అబ్బాయి కూడా ఆప్కాలో పర్మనెంట్ లైఫ్ మెంబర్. నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా మా బంధువులు చాలామందిని డలాస్లో, శాన్హోస్లో, కాలిఫోర్నియాలో వాళ్ళందరినీ కూడా ఆప్కాలో మెంబర్స్గా కూడా చేర్చింది. ఎందుకంటే ఇది ఒక చక్కటి ఆలోచన. మన రాష్ట్రంలో ఉన్న మన వర్గీయులందరికీ కూడా చదువుకుని పైకి మనకు మళ్ళీ విదేశాలకు వచ్చి చదువుకోవాలి, లేకపోతే ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతూ ఆపేయకుండా పై చదువులకు వెళ్ళాలి అనేటువంటి చక్కటి ఆలోచనతోటి యువకులంతా కలిసి, ఎస్పెషల్లీ ఈ జనరేషన్స్, ఓల్డ్ జనరేషన్స్ సంగతి నాకు తెలియదు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు 67లో అప్పుడు డాలర్ ₹6.30 అప్పుడు ఎడవచ్చింది అమెరికా. కానీ మా నాయన మనం పంపడానికి ఒప్పుకోలేదు. ఇల్లు ఉంటే వేరే అకౌంట్ ఉండేది, ఈ రోజు రాజకీయాల్లో ఉండేవాడు కాదు. కానీ ఇవాళ చాలా సంతోషం, ఎందుకంటే ఎక్కువ మంది ఇవాళ ఈ యొక్క ఐటీ సెక్టర్లో మన వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్ళి చాలా స్థిరపడుతున్నారు, చక్కగా అభివృద్ధిలోకి వస్తున్నారు. మరి వాళ్ళు ఇవాళ 7 కోట్ల రూపాయలు సేవలు చేయాలా, 7 కోట్ల ఎంత డిస్ట్రిబ్యూషన్ ఎంతన్నారు, 14 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ చెక్స్ చదువుకున్న విద్యార్థులకి ఇవ్వటమే కాకుండా మరి ఈ సర్వీసెస్ని ఆప్కా ఇంకా పెంచింది. ఇందాక చెప్పారు మ్యాట్రిమోనియల్ నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏది కావాలి, ఏ విధంగా వాళ్ళకి సెటిల్ అవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా మనం చూడాలనే ఉద్దేశంతో కూడా చేసిన సర్వీసెస్ కూడా చాలా ఉంటాయి. అవన్నీ కూడా చేస్తూ ఎక్స్పాండ్ చేస్తూ ఇంకా మెంబర్షిప్ పెంచుకుంటూ, ఇంతేకాదు ఇంతకన్నా 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అమెరికాలో, 2 వర్గాలు మధ్య ఉన్నాయి. మనం కూడా సంఖ్యాపరంగా పెద్దవాళ్ళం, ఇంకా పెరగాలి ఆర్గనైజేషన్, ఇంకా అభివృద్ధిలోకి రావాలి. ఈ సహాయ సహకారాలు మన యొక్క సామాజిక వర్గానికి ఇంకా ఎక్కువ మేలు జరగాలి, ఎక్కువ అభివృద్ధి జరగాలి. రాజకీయంగా మేము ఎంత చేసినా సరిపోదు. ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా మనం ఎంత మేర సాయం చేయగలుగుతున్నామో, ఎంత చేస్తున్నామో మాట్లాడు. మనం నిజంగా ఒకసారి బాధ వేస్తుంది, ఒకసారి బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆర్థికంగా మన వాళ్ళు ముందుకు వెళ్ళాలి, సాంఘిక పరంగా ముందుకు వెళ్ళాలి, రాజకీయ పరంగా కూడా ముందుకు వెళ్ళాలి. దీనికి ఎంత కృషి చేసినా ఎక్కడో చోట కొంత బ్రేక్స్. ఎందుకంటే ఇవాళ సంఖ్యాపరంగా పెద్ద సంఖ్య అయినా మనం ఆ యొక్క రంగాల్లో మనం ఇంకా వెనకబడి ఉన్నాం. దానికి మీ యూత్ ముందుకు వచ్చి చేయి కలిపి ముందుకు తీసుకెళ్ళాలి. ఇవాళ ఆప్కాపరంగా మీరు మన వాళ్ళకి సాయం చేయడం కాకుండా మరి ఇవాళ జనసేన పార్టీ కూడా ఆప్కాలో చాలామంది ఇతరులకు సాయం చేసి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ పార్టీ ద్వారా మన యొక్క సామాజిక వర్గానికి న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచన కూడా చాలామంది నాకు తెలిసి యువకులు వాళ్ళ యొక్క శాలరీస్లో ఎంతో కొంత ప్రతి నెల కూడా డొనేట్ చేస్తారని చెప్పి
చాలా మంది చెప్పారు. నాకు తెలిసిన ఇవాళ చెక్స్ కూడా చుట్టుపక్కల మా నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి వచ్చిన చాలా మందికి మరి మలప్రభాతం పాప MBBS సెకండ్ ఇయర్ అవుతుందని చెప్పింది. ఇంకొక అమ్మాయి కూర్చుని చెప్పింది, నీరుపూడి చెప్పింది. ఇలా ఆ విలేజెస్ నుంచి పేరు తింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైనా మీరు చేసే సర్వీసెస్ శ్లాఘనీయం, చాలా సంతోషం. మాకు కూడా మీరు ఆదర్శం. ఎందుకంటే మీరు చేసేది మేము కూడా ఇక్కడ కూడా విజయవాడలో సంస్థను ఏర్పాటు చేసి కొంతమేర అప్పట్లో కొంతమందికి మేము కూడా కొంత చేసాం. కానీ అనుకున్న సాధ్యపడలా. కానీ ఇవాళ మా స్టేట్ ఉన్నారు ఇక్కడ నరసింహారావు కానీ, రామకృష్ణ కానీ, డాక్టర్ గారు కానీ, పెద్ద పెద్ద స్టేట్ వీళ్ళందరూ కలుసుకుంటే పెద్ద సమస్యగా ఇటువంటి సాయం చేయటం వీళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు, ఇంకా చేయాలి. తప్పకుండా మీరు చేసేటువంటి సాయం అందరూ లబ్ధి పొంది మీరు పైకి వచ్చి మళ్ళీ మీరు ఈ విధంగా ఆప్తాలో చేరి మీరు 10 మంది సాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది ఒక చేయి చేస్తే తప్పకుండా మన సామాజిక వర్గం ముందుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. సంతోషం మీరు చేసే కార్యక్రమానికి నేను నన్ను ఆహ్వానించినందుకు. అలాగే మీ అందరినీ రాజకీయంగా అనేక మీటింగ్ వెళ్తాను, అనేక చోట్ల మాట్లాడుతున్నాం. కానీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆనందం అక్కడ ఎంత మాట్లాడినా ఏం చేసినా రాదు. నిజంగా నాకు చాలా వెరీ హ్యాపీ. మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం, సెలవు ఇచ్చిన పెద్దలు గోల్పీస్ నరసింహ గారికి, అల్లాడి శ్రీనివాసరావు గారికి, అలాగే తోట ప్రేమ్ గారికి, పూర్వక యాదవ్యాస్ గారికి, ఎదుర్కొన్న ఉన్నటువంటి నాయకులకు, విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటూ, నిజంగా ఆప్తాలో ఉన్నటువంటి అందరూ కూడా చూస్తుంటే మనం చేసేది ఎంత అనిపిస్తుంది. వాళ్ళ యొక్క పెద్ద మనసు మాకంటే చాలా చిన్నవాళ్ళు, కానీ వాళ్ళ మనసు మాత్రం మాకంటే పెద్దది. మీకు అక్కడ నుంచి మీ గురించి ఆలోచించిన టప్పట్లు కొడతా కూడా మీకు ఓపిక లేకపోతే చెప్పండి. టప్పట్లు కొడితే అదిరిపోవాలి. వాళ్ళు కష్టపడినటువంటి జీతం నాకు తెలిసి శ్రీకృష్ణ గారు అబ్బాయి కూడా డబ్బులు ఉన్నవాళ్ళు, ఫస్ట్ నుంచి డబ్బులు ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళు అంతా కూడా మిడిల్ ఫ్యామిలీ. ఆయన సొక్కా కూడా మంచి చేసుకోడు శ్రీకృష్ణ గారు అబ్బాయి. ఆ డబ్బులు దేనికైనా ఉపయోగపడుతుందని ఆలోచిస్తాడు ఆయన. అంత పెద్ద మనసు. సాధారణంగా డబ్బులో పుట్టిన వాళ్ళకి అంత పెద్ద మనసు నేను ఎవరి చూడాల. చలమన్ శెట్టి బాలాజీ గారు చూశాను. ఆయనే కాదు, ఆయనతో ఉన్నటువంటి అనేక మందిని తీసుకొచ్చి ఎంతమందికి ఉపయోగపడతారని నాకే ఆశ్చర్యం వస్తుంది. ఆయన మొన్న చూస్తే పెడల్లో 50,000 రూపాయలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కలిపి కాళ్ళు చేతులు పనిచేయబోతుంటే వాళ్ళకి ఎలక్ట్రానిక్ వీల్ చైర్ పెట్టారు. మొన్న అలా కంటి సూపు తగ్గిపోతే వాళ్ళకి ఒక మిషన్ వేసి ఒక రోజు నెలకి ఏం చేస్తారో అక్కడ మామూలుగా లేదు చూస్తుంది. నిజంగా అలా మనం కూడా తయారవ్వాలి. ఇవాళ అమెరికాలో ఉండి కష్టపడి ఈ భూమి మీద పుట్టాం, ఈ భూమి మీద బతుకుతున్నాం. మా అమ్మ నాన్న పెరిగారు, నా బిడ్డలందరూ కూడా చదువుకి వాళ్ళకి ఇబ్బంది పడుతుందని ఆలోచించి వాళ్ళ కష్టంలో నుంచి కొన్ని వేల మంది మీకు పంపిస్తారంటే మీరందరూ కూడా మర్చిపోకూడదు. మీరందరూ కూడా కష్టపడాలి. గోల్పీస్ నరసింహరావు గారు కానీ, ప్రేమ్ గారు కానీ, వ్యాస్ గారు కానీ ఎలా జీవితంలో పైకి వచ్చారో చూస్తే చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టాన్ని చెమటగా రక్తంలాగా చేసుకుని పైసా పోగేసుకొని ఇవాళ అనేక కుటుంబాలకి ఆదర్శంగా ఉన్నటువంటి గోల్పీస్ నరసింహరావు చూసి నేర్చుకోవాలి. అందరం కూడా సంపాదించడం చాలామంది సంపాదిస్తారు, డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి, ఇచ్చే మనసు మాత్రం కొంతమంది దగ్గరే ఉంటుంది. అందులో మచిలీపట్నం మొట్టమొదటి వ్యక్తి గోల్పీస్ నరసింహరావు అని చెప్తున్నాను. ఎందుకంటే మనకే ఉంటే పెద్ద ఉపయోగం లేదు. వస్తా ఏమీ లేము, ఎంత ఏమీ పట్టుకెళ్ళాం. కనీసం మన సంపాదనలో కొంతమందికి సాయం చేస్తే దాంట్లో ఉన్న తృప్తి ఇంక ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే నేను ఒక రకంగా చెప్పాలంటే కడిగి పేదరికంలో నుంచి వచ్చాను. మా నాన్నగారి టైంలో పరిస్థితులు బాగున్నా, పొలాలు, ఆవులు అన్నీ ఉన్నప్పటికీ నేను చిన్నప్పుడు నాకు పెరిగేటప్పటికీ
మొత్తం అయిపోయింది. లాస్ట్కి 9 సంవత్సరాల వయసులో పనులకు వెళ్ళాల్సిన పరిస్థితి, ఇంటికాడ ఇబ్బందులు. కనీసం 19 సంవత్సరాలు పేదలకనే సరైన భోజనం కూడా లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఏమైనా పర్ల చెయ్యి సాపకుండా బతకాలి, కష్టపడి బతకాలని పట్టుబట్టి ఆ రోజున 3 రూపాయల కూలి నుంచి ఈ రోజున నెలకి 40 లక్షల రూపాయలు సాధించాలంటే అది కేవలం కష్టం వల్ల సాధ్యం. కష్టపడడం వల్ల నీకు మంచి పేరు వస్తుంది, కష్టపడడం వల్ల మంచి సంపద వస్తుంది, కష్టపడడం వల్ల ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలుగుతావు, కష్టపడడం వల్ల మంచి నిద్ర వస్తుంది, కష్టపడడానికి ఏమి దొరకవు. కష్టపడాలంటే తల్లిదండ్రులను ఫస్ట్ ప్రేమించాలి, దైవాన్ని ప్రేమించాలి. అవన్నీ కూడా మనం నేర్చుకున్న రోజున మన ఆలోచన, మన మనస్సు అన్నీ కూడా మారిపోతాయి. మీరు కూడా మీ సంపాదనలో, మీ స్థాయిలో, మీరు కూడా మన గ్రామంలో, మన ఇంట్లో, మన చుట్టాలకి, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మనం సాయం చేయగలిగేటట్టు ఉండాలి. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది మన అందరం కూడా అదే. అలా నేర్చుకుని ప్రతి ఒక్కరిని కూడా మన గ్రామాల్లో, మన ఊళ్ళో అలా ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు చేస్తాం. ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఇంతకుముందు చాలా సందర్భాలలో మన సోదరులు నేను కలవడం జరిగింది, కానీ దీని వెనకాల ఇంత శక్తి ఉన్నదన్న విషయాన్ని నేను ఈరోజే తెలుసుకోవడం జరిగింది. పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే, ఆపద ఎక్కడ ఉంటే ఆప్తా అక్కడ ఉంది. ఏ జాతికైనా మన జాతి ఆప్తులు అని తెలియజేసే గొప్ప మెసేజ్ని ఆప్తా ద్వారా మన జాతి గర్వించే తగ్గ విధంగా నడుస్తున్నందుకు ఆప్తా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత గొప్పటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆప్తా సోదరులకు నా స్వాగతం. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అన్నయ్య, సీనియర్ రాజకీయ నేత, మంచి మనసున్నటువంటి వ్యక్తి అయినటువంటి బోరగడ్డ వేదవ్యాస్ గారికి, మరి అట్లాగే మరి మచిలీపట్నం ఐకాన్, కష్టపడితే ఏం దక్కుతుంది అనేటువంటి చేతల్లో చూపించి మరి ఇంత ఉన్నత స్థాయికి వచ్చి కొన్ని వేల మందికి ఉపాధినిస్తూ ఎన్నో వర్గాల్లో ఎంతో మంది ప్రజల యొక్క మన్ననలు పొందుతూ మరి వాళ్ళ ఒక జనసేన ప్రధాన అధినేతగా వ్యవహరిస్తూ మన జాతికే గర్వకారణంగా నడుస్తున్నటువంటి బండి రామకృష్ణ గారికి, మరి అట్లాగే ఒక వైద్య వృత్తిలో ఉంటూ ఎంతో మందికి లయన్స్ క్లబ్స్ ద్వారా, మరి ఆప్తా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆప్తులుగా, ఆప్తాలో సభ్యులు ఆప్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళ అందరి యొక్క మరి ఏమాత్రం చిన్న మనకి చిన్న గ్యాస్ వచ్చినా కూడా వెంటనే మాకేమో ఆర్థిక సంబంధించినటువంటి వస్తుందా అలా అనిపించిన వెంటనే మన విజయవాడ పరిగెత్తాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పటి వరకు నేను తన వీడియోలు కొన్ని చూశాను. మీకు ఏమి ఇబ్బంది లేదు, జస్ట్ గ్యాస్ స్టవ్ ఉంది మాత్రమే, మీరు చిన్న 2 రూపాయలు ట్యాబ్లెట్ వేసుకోండి, మీకు ఇబ్బంది లేదని చెప్పి కొన్ని నేను వీడియోలు చూసి ప్రేమ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నేను నా రామగారి ప్రేమ్ యో డాక్టర్, హార్ట్ స్పెషలిస్ట్, ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి అట్లాగే మరి కళ్యాణ మండపం, సువర్ణ కళ్యాణ మందిర్ ఈరోజు ఈ కార్యక్రమానికి, ఇంత గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యాన్ని మా కళ్యాణ మండపానికి అవకాశం ఇచ్చినటువంటి వారికి ఈరోజు ఈ కళ్యాణ మండపం సంబంధించిన ఎటువంటి ఫీజు మేము తీసుకొని చెప్పాము. మరి అట్లాగే మరి యువకుడు, భవిష్యత్తు రాజకీయం ఉన్నటువంటి వ్యక్తి మా అన్నయ్య, మా అబ్బాయి
మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజానేతగా వెలుగొందాలని ఆశీర్వదిస్తూ మా బాబు కూడా హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సభ అంతటికి హీరో మన శ్రీకృష్ణ అన్నయ్య అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు గర్వంగా నడుచుకుంటే మీ పెద్దలకు కీర్తి, మీ బిడ్డలు గర్వంగా నడుచుకుంటే మీకు కీర్తి. అటువంటి బిడ్డ చలమశెట్టి బాలాజీ అంటే మా మాస్టర్లు చెప్పేవాళ్ళు, మన పనులు మాత్రమే కనిపించాలి కానీ శబ్దం కనపడకూడదు, చేతలు కనిపించాలి కానీ మాటలు కనిపించకూడదు అని. అట్లాగే మరి బాలాజీని చూస్తే నేను అనుకుంటా చాలా మందికి నా రూపం తెలియనివ్వడానికి ప్రయత్నం చేయను. కారణం ఏంటంటే నా పనులు గర్వంగా కనిపించాలి కానీ నేను కనిపించాలని అనుకోను. అలాగే మా అన్నయ్య గారి అబ్బాయి కూడా వాడు చూస్తానికి చాలా ఏమి చేయనటువంటి మనిషిలా కనిపిస్తున్నాడు. బాహుబలిలాగా వాడి కార్యక్రమాలు గర్వంగా వస్తామని నుంచి మరి ఇంతటి గొప్ప కార్యక్రమానికి నన్ను కూడా అతిథిగా పిలిచినందుకు నా జన్మ సుకృతం అయిపోయిందని చెప్పి నేను భావిస్తాను. మరి సభాముఖంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆప్తుల యొక్క కుటుంబంలో నేను కూడా సభ్యుడిగా చేరడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా సభాముఖంగా మన ఆప్త కుటుంబ సభ్యులు కోరుకుంటా ఉన్నాను. మేము మా రామకృష్ణ నేను ఇద్దరం కూడా 38 మంది సభ్యులతో మన భారతదేశంలో చదువుకుని అమెరికా గడ్డకు వెళ్ళి అక్కడ నిలదొక్కుని పైసా కూడగట్టి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి 38 మంది సభ్యులతో బయలుదేరినటువంటి ఆప్త 38,000 మంది వ్యక్తులు దాంట్లో పనిచేసే స్థాయికి వచ్చిన ఈ నేపథ్యంలో మీకు ఉన్నత విద్యను అందించడానికి ఆప్త చేసేటువంటి నిజాయితీ గల కృషిలో రేపు భవిష్యత్తులో మీరు దీని యొక్క సహాయాన్ని పొంది మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళి మళ్ళా మీరు తిరిగి సహాయం చేసే నేపథ్యంలో 38 కోట్ల మంది అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆప్తాన్ని నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తాను. అంటే డబ్బు సంపాదించుకోవడం, జాగ్రత్త పడటం, రూపాయి జాగ్రత్త చేసుకోవడం అందరికీ అవసరమే. కానీ భగవంతుడు మనకు ఒక బలంగా మనల్ని మన కుటుంబాన్ని తయారు చేశాడంటే మనం కూడా తోచినంత ఎవరో ఒకరికి సహాయం చేయాలని దృక్పథాన్ని మనం ఆలోచించుకోవాలి. రేపు మీరు మంచి ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించిన తర్వాత కూడా మీరు కూడా ఎంతో మందికి అవకాశం ఉన్నంత వరకు అన్ని విద్యలలోకెల్లా అన్ని దానాల్లోకెల్లా గొప్పదానం విద్యాదానం. మరి మీరందరూ కూడా ముందు ఎన్నో ఇటువంటి ఓకే మళ్ళీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందాక ఆ కుర్రోడుని చూస్తే నాకు కొంచెం కళ్ళం మిగిలింది. అయితే మా ట్రస్ట్ నుంచి ముందు ఇస్తారంట, నాకు ఇంకా చెప్పాడు మా చమ్మశెట్టి చార్పూర్ ట్రస్ట్ అని. దేవుడి దేవత అది కొంత నడుపుతా ఉన్నాం, దాని ద్వారా కొంచెం సేవ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మాకు స్ఫూర్తి మా వేసవ సమయం చిన్నప్పటి నుంచి ఆయన చుట్టూ తిరిగి చాలా సౌమ్యుడు, ఆయన చాలా సున్నితంగా ఉంటాడు. అంటే నేను ఎలా చెప్పాను, శబ్దం లేకుండా పనులు అవుతామంటే మా అటువంటి అన్నయ్య చూసి మాకు స్ఫూర్తి. అయితే ఆ కుర్రోడు చూసిన తర్వాత మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, అదేంటంటే
నాకు నా తండ్రి ఇవ్వలేదు, ఆడ పొలం ఇచ్చాడు, వీళ్ళ బిల్డింగ్ ఇచ్చాడు, నాకేమీ లేదు అనేటువంటి ఒక పిచ్చి ఆలోచన మనం చేసే నేపథ్యంలో అసలు ఒక మంచి అవయవం ఇచ్చారు మన జన్మ తల్లిదండ్రులు. కాళ్ళు చేతులు బంగారంలాగా ఉన్నాయి, ఆలోచించే శక్తి మన మెదడుకు ఉంది, చూసే కళ్ళు మనకు మంచి ఇచ్చారు. వీటికి వెలకట్టగలమా? ఇటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం తీసుకోగలమా? ఇంకా ఏమి ఇవ్వాలి వాళ్ళు మనకి? కాబట్టి ఈ సందర్భంగా ఒకసారి తల్లిదండ్రులకి ప్రథమ పీఠం వేసి మన అందరం కూడా చిన్నలో పెద్దలు ఎవరైనా సరే నాకు వాళ్ళు ఏదో చెయ్యాలి, వాళ్ళు ఏం చేయలేదు అనే మాట కంటే ఒక మంచి జన్మనిచ్చారనే ఉద్దేశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు మాత్రం ఎప్పటికీ మరొకటి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆప్త సోదరులారా, మీ అందరూ మీ ఆప్త కుటుంబంగా భావిస్తున్నాను. నేను అందుకే పేరు పేరున విడదీసి నేను ఎంతమంది చెప్పలేకపోయాను. అయినప్పటికీ కూడా పేరు పేరున ఈ దాదాపు 15 కోట్ల రూపాయలు మీరు ఈ సహాయ కార్యక్రమాలకి నిర్వహించడం జరిగింది. అయితే దీన్ని ఆర్గనైజ్ చేయడం చాలా కష్టమైన విషయం, సామాన్య విషయం కాదు. మేము కలయిగానే తిన్నాను, కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆ నిర్వహణ అనేది ముఖ్యంగా మన సాంఘిక వర్గంలో జరిగే సందర్భం ఏంటంటే తప్పుగా ఎవరు దీన్ని తీసుకోవద్దు. మన సామాజిక వర్గంలో చాలా గొప్ప పంట పండుతుంది, విమర్శ పంట. విమర్శ పంట. ప్రతి వ్యక్తి విమర్శిస్తాడు, తను చేయడు, చేసేవాడు చేయనివారు. అలా వద్దు. మనం దానన్నిటికీ కూడా భిన్నంగా మీ ఆత్మీయులు అంటున్నారు. మీ అందరికీ కూడా మా అందరి యొక్క సహాయ సహకారం ఉంటాయి. కాకపోతే పూర్వంలాగా కాకుండా రంగాగారి స్ఫూర్తితో ఈరోజు మన యువత అంతా కూడా పూర్వం అనేసరికి వేరే రకంగా మన సామాజిక వర్గాన్ని అలాగా ఉండేది అనేటువంటి ఒక నాలుగు ఒక శబ్దం ఉండేది. దాన్ని చాలా పాలిష్డ్గా ఉన్నతమైనటువంటి వ్యవహారంగా నడిపిస్తూ మన జాతికే గర్వకారణంగా నిలిచేటువంటి ఆప్తాగా మీరు చేయాలని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈరోజు ఆప్ట సభకు విచ్చేసినటువంటి పెద్దలు, పూజలు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వేదవ్యాస గారికి, అలాగే మచిలీపట్నం జనసేన అధ్యక్షులు శ్రీ బండి రామకృష్ణ గారికి, శరణశెట్టి గోల్ప్రెన్స్ అధినేత శరణశెట్టి నరసింహారావు గారికి, డాక్టర్ ప్రేమి గారికి, అలానే వ్యాస గారి కుమార్ జేజీ గారికి, ముందు కూర్చున్నటువంటి పెద్దలు, అలాగే విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుపుతూ, ప్రత్యేకంగా ఈ ఆప్త సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు, ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అయ్యాను, కానీ గత 15 సంవత్సరాలుగా ఆప్త చేసినటువంటి కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంచుకున్నందుకు గర్వకారంగా ఉంది. ఆప్త సుమారు 2007 నుంచి వాళ్ళు చేసినటువంటి పలు రకాల కార్యక్రమాలు ఇక్కడ మనం వెనకాల చూస్తున్నాం. మన వర్గానికే కాకుండా, మన కులానికే కాకుండా చాలా మందికి ఆప్తులందరికీ కూడా చేసినటువంటి సహాయం ఆప్త రోజు రోజుకి దినదావనం పెంచుతూ మరింత మంది సభ్యులు దానిలో చేరాలని చెప్పి, మరింత మందికి లబ్ధి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆప్త సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆప్త సభ్యుల్లో ఒకరైనా బాలాజీ గారిని నేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, ఫేస్బుక్లో చూస్తుంటాను. ఆయన్ని ఫేస్బుక్లో చాలా ఫైట్ చేస్తున్నారు. మచిలీపట్నంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే, రాజకీయ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఎటువంటి ఏ కులమైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ పార్టీకి సంబంధం లేకుండా మచిలీపట్నంలో ఇక్కడ ఇబ్బంది జరుగుతుందనుకుంటే వెంటనే దాన్ని స్పందించి దానికి ఆన్సర్ చేస్తున్నారు. ఫేస్బుక్లో చాలా ధైర్యంగా ప్రతి ఆన్సర్ కూడా బాలాజీ గారు దాన్ని ఎత్తిపై పోరాడుతుంటారు. చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చూసినా కానీ కోవిడ్ టైంలో కూడా ఆయనకి ఏదో చేయాలని ఒక తపన. మచిలీపట్నంలో కోవిడ్ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా నా నెంబర్ ఎక్కడితో సంపాదించి నాకు ఫోన్ చేసి ఏదో చేయాలి, ఒక అంబులెన్స్ క్రియేట్ చేయాలి, పెట్టాలి, ఇక్కడ ఉన్న పేషెంట్స్కి
ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ సిలిండర్స్ కానీ కాన్సన్ట్రేట్ కానీ ఆత్మ సభ్యులందరూ పెట్టుకున్న వేరే కానీ మన ఆత్మ సభ్యులైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అంబులెన్సెస్ సౌకర్యం కానీ ప్రతి ఒక్కరు కూడా చేయడానికి పాపం చాలా ప్రయత్నం చేశారు, చాలా చేయడానికి కూడా ముందుకు వచ్చి సహాయం చేశారు. వారి తరఫున మచిలీపట్నం పేద ప్రజలు పేద రోగులందరి తరఫున కూడా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి రుగ్నాలనే వైద్య బృందం అందరి తరఫున కూడా ఈ ఆత్మ సభ్యులందరూ కూడా పేరు పేరున అభివృద్ధులు తెలుపుతున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా ఆప్తాలు చేసే ప్రతి కార్యక్రమంలో మా డాక్టర్స్ తరఫున మా తరఫున కూడా మేము కూడా ఈ పేషెంట్స్ కానీ మా సర్వీసెస్ ఎప్పుడు కూడా వారితో పాటు మేము కూడా నడుస్తామని చెప్పి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సమర్పిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. సభ ముందరించిన అందరి పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ మై బెస్ట్ విషెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ యాప్టా. ఎందుకంటే యాప్టాతో అసోసియేషన్ ఈ ఒక్క రోజు కాదండి, లాస్ట్ వీక్ కూడా ఫస్ట్ టైం నాకు యాప్టా మన నాగబాబు గారు ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు దీని ఒక మోటో ఏంటో చెప్పారు. ఓకే, అది ఎలా స్టార్ట్ అయింది, దీని తర్వాత దీని మోటో ఏంటి అంటే ఎలా సాధించబడాలనుకుంటున్నాము, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పారు. తర్వాత ఐ గాట్ ఇన్స్పైర్డ్. దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయ్యింది అంటే నేను ఆప్టాతో బాగా అంటే నేను జనరల్గా ఏ ఆర్గనైజేషన్స్కి అంత ముందుకు రాను, కానీ ఆప్టాతో అసోసియేట్ అవ్వడానికి రెండు రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ ఈజ్ దట్ నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎస్పెషల్లీ మన సామాజిక వర్గంలో పేరుకే గొప్ప, బట్ 50% మోర్ దెన్ 50 to 60% పాపులేషన్ బిలో మిడిల్ క్లాస్లోనే ఉంటారు. బట్ వాళ్ళ చదువు రీత్యా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండవు, లేకపోతే ఇవి ఉండవు. బట్ వాళ్ళు హాస్టల్లో వాళ్ళ ఫీజులు కావచ్చు, లేకపోతే ఓవర్సీస్కి ఎలా ఉంటుందని చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. సో ఒకటి చదువు రీత్యా దీనికి ఇంత ఫండ్ దీనికి ఖర్చు పెడుతున్నాము అనేది నాకు ఫస్ట్ బాగా కనెక్ట్ అయ్యానండి. అండ్ సెకండ్ థింగ్ అంటే ఆప్టాతో వేదిక మీద మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. అండ్ సెకండ్ థింగ్ ఆప్టాతో కనెక్ట్ అవ్వడానికి ఒక రీజన్ వచ్చేటప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆప్టా చేసిన అన్ని ప్రోగ్రామ్స్ నేను అన్ని ఫాలో అవుతూ ఉంటానండి. బట్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది వచ్చేటప్పటికి మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే మనం ఎంత ఎక్కువ ఎదిగినా లేదా ఎన్ని దేశాల్లో ఏ దేశంలో ఉన్నా కూడా మనం పుట్టి పెరిగిన నేల కావచ్చు, లేకపోతే మన తల్లిదండ్రులు ఉండే చోటు కావచ్చు, అక్కడ ఉన్న ఏదో చెయ్యాలి, ఒక గ్రాటిట్యూడ్ అంటే ఒక కృతజ్ఞత భావం అనేది దాన్ని నిరూపించుకోవాలని చేసిన ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి సార్. అండ్ ఆల్సో నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద లబ్ధిదారు అంటే ఎవరైతే ఈ చెక్స్ తీసుకున్నా ఏదో ఉన్నారో వాళ్ళకు కూడా అదే గ్రాటిట్యూడ్ అనేది రేపు ఫ్యూచర్లో ఈ ఆప్టా కానీ లేకపోతే దానికి సంబంధించిన మనుషులకి చేసే దృక్పథం అనేది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదిక పైన ఆశీనులైనటువంటి ఊరగడ్డ వేదవ్యాస్ గారికి, ఆర్కే గ్రూప్స్ అధినేత బండ్రెడ్డి రామకృష్ణ గారికి, గోల్డ్ ప్రిన్స్ నరసింహరావు గారికి, అల్లాడి శ్రీనివాసరావు గారికి, ప్రేమ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆప్తా కన్వీనర్స్ ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఎక్కడో యుఎస్లో ఉంటూ మన ఊరు గురించి, మన గ్రామం గురించి, అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల అప్లిఫ్మెంట్ గురించి ఆలోచించి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టినందుకు వీళ్ళందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ముందుగా నేను యుఎస్లో 4 years అక్కడే ఉన్నాను. 2 ఏళ్ళు మాస్టర్స్ చేశాను, తర్వాత 2 ఏళ్ళు అక్కడే జాబ్ చేశాను. ఒక చిన్న ఇన్సిడెంట్ ఆప్తా గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బీయింగ్ ఆప్తా లైఫ్ మెంబర్, నేను అక్కడ ఆస్టిన్లో డెల్లో పనిచేసేవాడిని. ఆ సమయంలో నాకు తెలిసిన ఫ్రెండ్ ముస్లిం కుర్రాడు హైదరాబాద్ నుంచి వచ్చి తను ఆస్టిన్లో పనిచేస్తూ సడన్గా ఫిక్స్ వచ్చి పడిపోవడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి ఇన్సూరెన్స్ లేదు ఆ టైంలో. నేను అప్పుడే జాబ్ వచ్చింది, ఇన్సూరెన్స్ లేదు. యుఎస్లో ఇన్సూరెన్స్ లేకపోతే ఆ బిల్ అనేది కట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది నేను అప్పుడే ఆప్తాలో లైఫ్ మెంబర్ జాయిన్ అవ్వడం. అప్పుడు ఆప్తా చాప్టర్లో హాస్టల్లో ఎంఎం రావు గారని, డాలస్లో చిట్టిముత్యాల గారని ఉండేవారు. వాళ్ళందరినీ రీచ్ అవుట్ అవ్వడం జరిగింది. ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్ మన తరఫున మనం సాయం చేద్దామని చెప్పి
కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఆప్తా నుంచి చేతనైనంత సాయం చేసి ఆయన ఇన్సూరెన్స్ కవర్ అయ్యేదాకా ఆల్మోస్ట్ 50% ఆప్తా బేర్ చేసింది. ఇది ఆప్తా గొప్పతనం. ఇందాక మన బాలాజీ గారు చెప్పినట్టు ఇక్కడ కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ, ప్రాంతం కానీ కాదు. మనం దేశ విదేశాల నుంచి బయటకు వెళ్ళినప్పుడు, అక్కడ చదువుకుంటున్నప్పుడు కుల మత ప్రాంతాలకు అతీతంగా మనుషులకు సేవ చేయాలి, మానవ సేవ అన్న మోటోతో ఆప్తా ముందు కదులుతుంది. 15 ఏళ్ళుగా 30,000 నుంచి 7,500 ఫ్యామిలీస్ మెంబర్షిప్ చేసిందంటే అది నిజంగా మనం అందరం అభినందన విషయం. ఇంత షార్ట్ స్పాన్లో అంటే వేరే కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, అక్కడ వేరే ఆంధ్ర అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. తానా ఉంది, నాటా ఉంది, ఆటా ఉంది. దేర్ ఆర్ సెవెరల్ అదర్ అసోసియేషన్స్. బట్ ఆప్తాకున్న స్ఫూర్తి, ఆప్తాకున్న కమిట్మెంట్, ఇంత షార్ట్ స్పాన్లో ఇంత గ్రేట్ సర్వీస్ చేయాలన్న మోటో మాత్రం అది ఓన్లీ ఆప్తా మెంబర్స్ ఉన్నట్టులో ఎలాంటి సందేహం లేదు. సో ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ దట్ ఆప్తా హస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్. రెండోది, మనం ముందు నుంచి చదువు అంటే కేవలం ఇంజనీరింగ్, చదువు అంటే కేవలం మెడిసిన్ అన్న దాని మీదే తల్లిదండ్రులు ఫోకస్ చేయడం కానీ జరిగింది. కానీ మనం అమెరికాలో చూసినట్లయితే అపార్ట్ ఫ్రమ్ మెడికల్ ఫీల్డ్ ఆర్ ఇంజనీరింగ్ ఫీల్డ్, ద సెవెరల్ అదర్ ఫీల్డ్స్, అంటే ఒక ఫోటోగ్రఫీ కానీ, ఒక స్పోర్ట్స్ కానీ, ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ కానీ, దెర్ ఇస్ ఓవరాల్ డెవలప్మెంట్. ఏ దేశంలో చూసిన ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అది ఎందుకో మన రాష్ట్రంలో, మన దేశంలో పొరబడింది. కేవలం ఎడ్యుకేషన్ అంటే డాక్టర్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి అన్న ఫీల్డ్స్కే పరిమితం అయిపోయాం. మనం కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మనకి ఏ నచ్చిన ఫీల్డ్లో ఎక్కడున్నా సరే మనం దాంట్లో ఎక్సెల్ అవ్వాలి. వీ హ్యావ్ టు ఎక్సెల్ హార్డ్, స్ట్రైవ్ హార్డ్ అండ్ వర్క్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్ అన్న మోటోతో ముందుకెళ్తే డెఫినెట్గా వి యాజ్ తెలుగు కమ్యూనిటీ విల్ స్ట్రైవ్ అండ్ సక్సెస్ అన్న తొందరగా మనం అచీవ్ చేసుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ ఎవరైతే బెనిఫిట్ అయ్యారో, నిజంగా ఇంత తక్కువ స్పాన్లో 14 కోట్ల రూపాయలు అనేది పంపిణీ జరిగి విద్యార్థులు లబ్ధి చేకూర్చడం అనేది నిజంగా ఇట్స్ వెరీ గ్రాండియస్ మూమెంట్. సో మనం అందరూ ఇది తక్కువగా కాకుండా చాలా ఎంకరేజింగ్గా తీసుకుని వీ హ్యావ్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్, స్ప్రెడ్ దిస్ వర్డ్. 30 మందికి చెప్పి ఇలాంటి బహుత్తర కార్యక్రమాలు మనకి చేతనంత సాయం. బాలాజీ గారు చెప్పినట్టు మీరు 100 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు, 1000 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు, అలా మనకి చేతనంత మనం సాయం చేయగలిగితే మన కమ్యూనిటీ అనేది డెఫినెట్గా వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ కమ్యూనిటీస్ లైక్ జ్యూస్ కానీ వేరే కమ్యూనిటీస్లో కానీ ఈక్వల్గా ఉంటుంది. ఎలాంటి సందేహం లేదు. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ కాలింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్. ఐ హోప్ అండ్ విష్ ఇలాంటి కార్యక్రమాలు మనం ఇయర్లీ మళ్ళీ ఎక్కువ చేయాలి. ఇంకా చాలామంది విద్యార్థులకి స్ఫూర్తిదాయకం కావాలి. వీ హ్యావ్ టు బీ బెనిఫిటల్ టు ద అప్లిమెంట్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు ఇది ఎక్కడ కొనకొస్తూ ఉంటారు, అలా దోసుకెట్టున్నాయి. అందుకే మన సమాజం మారాలి. ఈ సమాజం మారాలని కలల కన్నా నాటి గౌతమ్ బుద్ధుడి గారి నుంచి, జ్యోతిరావు పూలే గారి నుంచి నేటి బెజవాడ పెంపి వంగవీటి మోహన్ గారి స్ఫూర్తితో ఈ ఆప్త పురుగు పోస్తుంది. ఈ ఆప్త అనేది 2002లో 38 మందితో స్థాపించబడింది. అప్పుడు భయం, జనాలు వస్తారా, జనాలు సంస్థలో చేస్తారా లేదా, కానీ మొత్తానికి 10 మంది స్ఫూర్తి తీసుకున్నారు, ముందుకెళ్ళారు. అప్పుడు నేను కూడా చేయగలండి. నేను ఎలా అంటే మా అమ్మగారు వచ్చారు అమెరికా, కాలిఫోర్నియా ఎక్కడైతే కనపడింది. మనకి కొద్దిగా ఇష్టం పూర్వకంగా ఏదైనా కానీ కొద్దిగా మాట్లాడుతూ ఎవరో చూశారు, నన్ను కూడా తీసుకున్నాను. 38 మందిలో నేను ఒకటి మొత్తం మొదట్లో అలా ఏర్పడిన సంస్థ. ఏం చేయాలి, అందరిలాగా మనం సదస్సులు డబ్బులు దారాగతం చేయకుండా మన మనుషులు పొలంలో తక్కువలో కొద్ది ఆర్థికంగా వెనకబాటు ఉన్నారు, చదువు నుంచి కూడా వెనకబాటు ఉన్నారు. వాళ్ళు ఏదో చేద్దాం అనే ఆలోచన నుంచి పుట్టింది ఎస్ఎఫ్ అనే కార్యక్రమం. దీని నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఆర్థికంగా వెనకబడి చదువులో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్నాం. మా చిన్నప్పుడు కూడా మేము చాలా మందికి ఇప్పించున్నాం, చాలా మందికి. అలాగే వాళ్ళు ఎంతో మంది ఉన్నత శిఖరాలు గారు, కొంతమంది ఏంటంటే చాలా మంది అమెరికా కూడా వచ్చున్నారు. అందుకని ఇప్పుడు మీరంతా ఏం చేయాలి, ఆర్థికంగా ఆప్తా నుంచి మీరు ఎంతో కొంత లాభం పొందారు. తిరిగి మీరు సమాజానికి
కేవలం తీసుకోవడమే కాదు, తిరిగి ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. లేకపోతే అదేదో సినిమాలో చేసినట్టు లావ్ అయిపోతారు, చాలా లావ్ అయిపోతారు. పోతూ పోతే ఎవరైనా తీసుకెళ్ళండి. ఏంటంటే డబ్బు ప్రభావం ఆయన చూసి ఏం చేసి పోటీ డబ్బు వెనకాల పడుతున్నా కానీ వాస్తవం అది కాదు. జీవితం అంటే ఎంతో కొంత సమాజానికి తిరిగి నేను ఎప్పుడు ఒకే సూత్రంలో ఉంటాను. దానం చేయాలంటే రిక్షా కార్మిక సోదరులు కూడా చేయొచ్చు. వంకలు పెట్టి తప్పించుకోవాలంటే అంబానీ సోదరులు కూడా తప్పించుకోవాలి. నువ్వు ఎంత ఇస్తావు కాదు, ఎంత మనసు పెట్టి చేస్తావు అయిపోయింది. మీరు ఇప్పుడు తర్వాత ఓ ఉన్నత స్థితికి వెళ్తారు. తర్వాత మీరు ఏం చేయాలి? దేశానికి భారం కావద్దు, దేశానికి భారం కావద్దు, దేశానికి సేవ చేయండి. దేశానికి సేవ చేయడానికి ఖర్చులు పెట్టి రోడ్డు మీద నడవడానికి కాదు, లేకపోతే జాతీయ జెండాలు ఇచ్చేవారు కాదు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు కుదిరితే పరిగెట్టండి, అది కుదరకుండా నడవండి, అది కుదరకుండా పాకండి, ఒకే చోట మాత్రం కూర్చోవద్దు. ఇది అయిన తర్వాత మాత్రం సోమరిపోతుగా కూర్చోకుండా స్ఫూర్తిగా తీసుకుని మీకు చదువు రాకపోతే వ్యాపారం చిన్న పురుగులు పెట్టి ఆకే కాదు, చిన్న పురుగులు పెట్టి పెట్టుకుని ఇవాళ ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఏదో ఒకటి చేసుకోండి. అదే మీరు దేశానికి ఇచ్చారు. మీరు అభివృద్ధి చెందితే దేశం ఒక జీడిపి రేటు వృద్ధి చెందుతుంది. భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నాయి, 1వ స్థానంలో త్వరగానే ఉంది. అది ఇంకా చెప్పాలంటే నాకు ఎంతో ఇష్టం. నా స్ఫూర్తిగా నా తల్లిదండ్రులు ఇతను చూస్తే రోమాలు ఎక్కబడితే నా కులం కాదు, నా మొట్టమొదటి కాదు, 15 ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అప్పుడు ఎందుకు జరిపారో తెలుసండి, ఎస్సీ కులాల కోసం, ఇళ్ల పట్టాల కోసం నిరాదీక్ష కూర్చున్నారు. అనుచరులు కూడా అన్నా మీరు చంపేస్తారన్న మొండి ధైర్యంతో చావుకి ఎదురు ప్రాణాలు విన్న వీరుడు. అలాంటి వీరుడి వల్ల తన కుటుంబానికి తన కుమారుడికి ఆస్తి లేదు, కానీ ఉండకపోయారు. ఇవాళ సంపద దోసుకుని కొడుకులు పెరగాలి, కూతురు పెరగాలి, భార్యలు పెరగాలి పెట్టుకుని ఆ మహానేతలు ఉత్తమనేతగా జనంలో వృద్ధపడుతున్నారు. అర్థం చేసుకోండి. ఈ సమాజం తర్వాత మీరేం చేయాలి? మీకు భావి భారత పౌరులుగా రాజ్యాంగం ఇచ్చే స్ఫూర్తిగా ఉత్తములు ఎన్నుకోండి. ఉత్తములు అంటే మన సొంతం మనం చెప్పేసాం, బాబు సొంతం వేసినట్టు అన్న పథకం, ఈ అన్న పథకం, ఆత్మ పథకం కాదు. ఉత్తముడు ఒకడు వచ్చారు, ఉత్తములు ఎన్నుకోండి. ఎవరైనా ఈ రోజుల్లో రూపాయి సంపాదించారు, దేశానికి దాదాపు చేసేది అలాంటి వ్యక్తిని మీరు వదలొద్దు. ఇవన్నీ ప్రచారం వ్యవస్థలు నాకు చేతులు పెట్టుకుని చిన్న పేదలు చేసేస్తాను, మనల్ని మైండ్ అంతేనా ఇంతేనా ఏది ఈ ఒక్కసారికి గుర్తిగా మీరేమీ చేయలేదు. బయట ఎవరు పడద్దు. కుదిరితే డబ్బు సాగించండి, అది కుదరకపోతే బయట వచ్చి తిరగండి, అది కుదరకపోతే ఇంట్లో వచ్చి ఓటు పెంచండి, అది కుదరకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళని ఓటు ఏమి చేయండి, మీ చేతనే. అంతేగా ఎవరైనా చెప్పారు, ఎవరప్ప సొప్పు కాదండి. ఏమైనా స్వాతంత్ర్యం ఎవరు తెచ్చారు? మహాత్మా గాంధీ గారు. ఈ రాష్ట్రం కోసం ప్రాణార్పణ చేసి కొట్టేసి గారు ఏదో పథకాల పేర్లు ఎవరి పేర్లు పెడతారు వాళ్ళు. అలాగే చెల్లెలు చంపుతారు, బాబాలు చంపుతారు, ఎంతో మంది చంపుతారు. వాళ్ళ నాయకులు పెట్టండి, వాళ్ళ టైగర్ పెట్టండి, వాళ్ళ పిల్లలు పెట్టండి. భయపడకండి, ఇంకో అంత భయపడుతుంటారు. మీరు ఎవరిని కొట్టాల్సిన పని తిట్టాల్సింది మీకున్న పనులు మీరు మంచి చేయండి. ఈ ప్రక్రియలో మన సొంత వరకే నష్టం జరగవచ్చు, సీట్లు రావచ్చు, చాలా మంది బాధలు వేస్తాయి. కానీ కొన్నిసార్లు తప్పు త్యాగం కొన్ని కావాలి, కొన్ని వదులు కావాలి. మీరు అది అన్ని అర్థం చేసుకుని దేశం కోసం, మీరు మీకోసం, మీ కుటుంబం కోసం, అలాగే మీ చుట్టుపక్కల కోసం మీరు రూపాయి సంపాదిస్తే దాంట్లో 5 పైసలు 10 పైసలు దానం చేయండి. అదే పోతు తీసుకెళ్ళేది. అంతేగాని ఎంతసేపు డబ్బులు పట్టుకుని వెళ్ళాలంటే ఇదే మా యాప్తా చెప్పే యాప్తాలు మీ అందరూ ఎంతమంది అక్కడ మా వేరవసరం అత్య రాజేశ్వరరావు మేమంతా మాకెంత నాకు ఎంతమంది తీసుకుని కొంతమంది మా వాళ్ళ పిల్లలైతే సినిమాకి కూడా వెళ్ళాల్సిన కొంతమంది చూసారు. మాకు సినిమాకి వెళ్ళాలంటే $15 వెళ్ళాలంటే భాష 12 అవి తీసుకొచ్చి డిగ్రీ పెట్టుకున్నాను. ఇదే వరకు ఎవరు ఉపయోగపడతాను. ఇవాళ ఇంతమందికి మేము సాయం చేస్తామంటే ఆర్థిక పరంగా ఎన్నాళ్ళు వాళ్ళకి ఇచ్చినవారంటే మా కులం కాదు, మా మతం ఎస్సీ మాల వాళ్ళ ఏజ్ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తాం. మేము అక్కడ కులం చూడాలి, మతం చూడాలి, కేవలం వాళ్ళ సమస్యను చూసాం, మా స్ఫూర్తిదారులను చూసాం. ఇంతమంది ఆత్మల ఎన్నమంటే మేము ఒక్కడే చేశాను. మన సంస్థ యాత్ర, మన స్ఫూర్తిదారుల పౌరులు ఇవన్నీ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు మా జాతీయ స్థాయిలో చదువు ఎంతో మంది చేస్తూ వచ్చాం. ఇదే స్ఫూర్తితో రేపు పొద్దున మీరు కూడా ఉన్నత శిఖరాన్ని వెళ్ళినప్పుడు మర్చిపోతే ఇవాళ ఎంతో దూరం నుంచి వచ్చారు, తిరుమల నుంచి వచ్చారు, కృష్ణా జిల్లా అన్ని చోట్ల నుంచి వచ్చారు. మీరు ఈ తర్వాత ఈ గతాన్ని మర్చిపోదు. మీకు తోచిన సాయం, మీ కుదిరితే మీ పక్కింటోడి, మీ పేటోడి సాయం చేసేటప్పుడు కులాలు మతాలు చూడద్దు, అవసరాలు చూడండి. మీకు కులాభిమానం ఉండొచ్చు, కులపిచ్చ ఉండకూడదు. కులపిచ్చకి కులాభిమానానికి చాలా వ్యత్యాసం ఉంది. కులపిచ్చని ఫేస్బుక్లో వచ్చి చొల్లు వాగేసి కులాలు అలర్ట్ చేసేవాడు. కులాభిమానం అంటే మన కులంగా ఎదుర్కోవాలి, అవసరం వచ్చినప్పుడు సాయం చేయడం,
ఎవరు వచ్చాక పొలానికి అవే వెళ్ళవాలి. అంతేగాని వేరే పొలాలతో గొడవలు పెట్టుకుంటే అందరితో సైన్యంగా ఉండాలి. సమాజంలో మంచిగా అనిపించుకోండి. మనం కూడా త్వరలో ఒక మార్పు అనేది చూస్తామని నమ్మకం, బలమైన నమ్మకం ఉంది. చూద్దామని ఆశిస్తాం. ఈ అవకాశం జ్ఞాపకాలు జనసేన మా పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. Please subscribe to Chanakya channel.